ఈ కథ కూడా ఒక 4 ఏళ్ల క్రితం రెడీ చేసింది. ఫస్ట్ నేను రవితేజ చెప్పాను కథ విని రవితేజ ఏం చెప్పాడంటే అర్జెంటుగా కళ్యాణ్తో చేసి చాలా పెద్ద హిట్ అవుద్దని చెప్పాడు. 4 ఏళ్ల తర్వాత అయింది ఇప్పుడు. సో కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇది న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్, ఇది హీరో క్యారెక్టర్. పేపర్లో కానీ టీవీలో కానీ ఏదైనా న్యూస్ చూస్తే దానికి స్పందించి దాన్ని వెళ్ళే క్యారెక్టర్. సో అలాంటి కుర్రాడు న్యూస్ రిపోర్టర్ అయితే ఏంటి, సో స్టేట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లంని ఎలా ఫేస్ చేసాడు అనేది ఈ సినిమా. కొద్దిగా జర్నలిజం అంటేనే సీరియస్, సినిమా కూడా సీరియస్ మ్యాటర్ మోడ్లో ఉంటుంది. అండ్ సినిమా బాగా వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ అవుతుంది. ఒక 2-3 రోజుల్లో సెన్సర్ కూడా అవుతుంది. 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దాని గారితో ఇది నాకు 4వ సినిమా, చంద్రబాబు గారితో ఫస్ట్ సినిమా, కళ్యాణ్తో రెండోది. అండ్ ఇది నాకు 25వ సినిమా ఈ సినిమా. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఇచ్చిన హైతో ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి ఏం తక్కువ ఉండదు. గబ్బర్ సింగే మీటర్ అయితే దానికంటే పెద్ద సినిమా అవుద్దని చెప్తున్నాను. ఈవెన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్తూ ఫ్రెండ్స్ అందరికీ సీన్లే చూపిస్తూ మురిసిపోతూ డబ్బింగ్ చెప్తున్నాడు. సో అండ్ అవుట్పుట్ చాలా వచ్చింది. వెరీ హ్యాపీ అందరూ. మణి శర్మ గారు అయితే పాటలు ఎరగొట్టారు, భాస్కర్ పట్ల ఎప్పటిలాగే కుమ్మేశాడు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. మణి శర్మ గారు అంత బాగా చేశారు. సో మేము అందరం ఫ్యాన్స్తో కలిపి మేము వెయిటింగ్ 18th కోసం. లేదండి, పాజిటివ్గా ఉన్న ఫిల్ము, మీడియా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా. ఈ సినిమా చేసిందే మీడియా మీద, మీడియా కోసం. ఇందులో కూడా మీడియా మీద కొన్ని జోకులు ఉంటాయి సరదాగా తప్ప, బట్ ఓవరాల్గా మీడియా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా. చాలా మంచి సినిమా. మాకు సినిమా హిట్ ఒకటే కాదు, ప్రొడ్యూసర్కి నాకు కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇచ్చే సినిమా అవుతుంది. రిపోర్టరు పొలిటీషియన్తో పెట్టుకుంటే ఏంటి, ప్రజెంట్ పాలిటిక్స్ అని నేను అన్న, కానీ పాలిటిక్స్ ఎప్పుడూ అక్కడే జరుగుతుంటాయి, ఎప్పుడూ సేమ్ ట్రిక్స్ వాడుతుంటారు. సో దాని మీద చేసింది. ఇది మాస్ సినిమానండి. ఇప్పుడు నేను జర్నలిజం అంటే మీరు అలా అనుకోవద్దు, మాస్ సినిమానే. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా చాలా సీన్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ తమన్నా చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయితో నేను ఫస్ట్ టైం వర్క్ చేయటం. ఈ సినిమాకి నా హీరోకి హీరోయిన్కి నంది ఏంటి ఫిల్మ్ఫేర్ ఏంటి అన్ని అవార్డులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే, అంత బాగా చేశారు ఇద్దరు. విలన్ చెప్తాడు అనమాట, ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్కి కౌంటర్ అది. నేను మీడియాతో ఆడుకుంటాను, నేను ఉంచుకుంటాను అని చెప్తే, ఉంచుకోవడానికి ఉయ్యాలోవడానికి మీడియా ఎవడికి ఉంపుడిగెత్తు కాదని చెప్తాడు. సేమ్ అదే మనిషి, అదే కళ్యాణ్తో సేమ్. కళ్యాణ్ కొద్దిగా ఎక్స్ట్రా పిల్లలు పుట్టారేమో తప్ప సేమ్ మనిషితో పనిచేస్తున్నట్టే ఉంది, మార్పు ఏం లేదు. ఫస్ట్ ఫిల్మ్ కాంబినేషన్ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారు. అండ్ ప్రకాష్ రాజే చేయాల్సిన రోల్ అది. అండ్ వాళ్ళిద్దరూ కళ్యాణ్ ప్రకాష్ కలిసిన ప్రతి సీను హైలైట్ అవుతుంది. రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితి తెస్తాడు విలన్, దానికోసం అన్నమాట అది. విలన్ పేరు రాణాబాబు, హీరో పేరు రాంబాబు. అది మీకు కళ్యాణ్ని అడగాలి, ఎందుకంటే నేను మధ్యలో 4-5 కథలు చెప్పా. నవ్వుతాడు, చేద్దామంటాడు, చేయట్లేదు. నేనేం చేయను. నాకు వచ్చే హీరో మంచి సక్సెస్తో వస్తే నా ప్రాజెక్ట్ కూడా మంచిదే కదా. సో గబ్బర్ సింగ్ అంత మంచి హిట్ ఉండడం మాకు మంచిదే. రాంబాబేనండి కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మీరు సినిమాల్లో చూడాల్సిందే. కళ్యాణ్ లైఫ్లో ఎప్పటిదాకా చేసిన సినిమాలు వేరేది వేరు. ఆ కళ్యాణ్ కెరీర్లో మిగిలిపోతుంది సినిమా, అంత బాగా చేశాడు. గంగే తీసుకెళ్ళి ఈ కుర్రాన్ని ఐడెంటిఫై చేసేసి ఛానల్లో పెడుతుంది. నేనే మంచిగా అవ్వలేదండి, సేమ్ అదే క్రిమినల్ నేను. కళ్యాణ్ రైటర్ కాదు కదా, కళ్యాణ్ డైరెక్ట్ స్టైల్లో ఉండదు. ఎవడన్నా రైటర్ రాస్తే ఆ స్టైల్లో ఉంటుంది.
సో మన స్టైలర్ ఉంటాయి. ఈ సినిమాలో డైలాగ్ కూడా కరెక్ట్లో ఉంటాయి తప్ప ఏదో కాయినింగ్ కోసం డైలాగ్ రాయటం అది కూడా లేదు, లేదంటే పంచుల కోసం డైలాగులు కానీ అలాంటివి ఏం లేదు. చాలా జెన్యున్గా ఉంది ఈ సినిమా. ఫస్ట్ కథ నేను కళ్యాణ్ కంటే ముందు ప్రకాష్కి చెప్పా. ప్రకాష్ అన్నాడు చాలా జెన్యున్గా చేసిన స్క్రిప్ట్ ఇది, వెరీ జెన్యున్ స్క్రిప్ట్ అన్నాడు. కళ్యాణ్కి చెప్తే చాలా తెలివిగా రాసావు కదా నువ్వు అని చెప్పా కళ్యాణ్. సో ఏం చేసినా బట్ అవుట్పుట్ ఈజ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ సినిమా మా ప్రొడ్యూసర్ త్రివిక్రమ గారు ఆ ఫస్ట్ డే ఫస్ట్ సీన్ తీసిన వెంటనే ఆయన వచ్చి నువ్వు 50 సినిమాలు చేస్తావు పో అన్నాడు ఆయన. సో అది నిజం అవుతుందేమో అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, పూరి జగన్నాథ్ గారికి నేను ఈ జన్మలో మర్చిపోలేను. కళ్యాణ్ బాబుతో సినిమా చేయటం నాకు ఒక థ్రిల్లింగ్గా ఉంది. జగన్ గారితో ఇది 4వ సినిమా చేస్తున్నానండి. ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్, అందుకనే నేను ఆయనతో 4వ సినిమా చేయగలుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ చేస్తాను ఆయనతో సినిమా. ఆయన కళ్యాణ్ బాబు ఈ కథ విన్న దగ్గర నుంచి షూటింగ్ చేస్తూ నాకు చాలాసార్లు చెప్పాడు, చాలా బాగా చేశారు కదా, చాలా బాగా చేశారు కదా అని. ఇప్పటికీ చెప్తానన్నారు. డబ్బింగ్ చెప్తూ కూడా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఆయన ఇంత బాగా సినిమాలో కూడా ఆయన చాలా బాగా గ్లామర్గా ఉంటాడు. అట్లాగే మణిశర్మ గారు మ్యూజిక్ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన. ఎక్స్ట్రానరీ సాంగ్ ఎట్లా ఉంటుందో సినిమాలో కూడా ఎక్స్ట్రానరీగానే ఉంటుంది ఆ సాంగ్. ఈ సినిమా 2-3 రోజుల్లో సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసి ఈ అక్టోబర్ 18వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అట్లాగే భాస్కర్ భట్ల గారు కూడా చాలా బాగా రాశారు పాటలన్నీ కూడా, మొత్తం సోలో కార్డ్ అయింది. ఈ సినిమా నైజాం ఏరియా దిల్ రాజు గారు చేస్తున్నారు. ఇట్లా మా పార్ట్నర్ గారితో రాధాకృష్ణ గారితో నేను 2వ సినిమా చేస్తున్నాను. నాకు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మ్యాజిక్స్ అన్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారు కథ వినగానే ఓకే చేశారంటే ఆ సినిమా ఎట్టి కోర్సులో కొనాలని కష్టపడి కొన్నాను. సింగిల్ సిట్టింగ్లో ఓకే అయిన కథ. అలాగే ఖుషి ఎస్జే సూర్య గారు వస్తే రత్నం గారు మేము అందరం కలిసి ఉన్నప్పుడు ఎస్జే సూర్య గారిని కళ్యాణ్ గారు ఇంటికి పంపించి ఆయన కథ చెప్పే వరకు బయట వెయిట్ చేశాను. ఆయన ఎస్జే సూర్య గారు బయటికి రాగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది. అలాగే ఈ కథ పూరి జగన్నాథ్ గారు కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పగానే అప్పుడు గబ్బర్ సింగ్ సక్సెస్ అయ్యి ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్న మాకు గణేష్ ఫోన్ చేశాడు, అన్న ఇప్పుడే జగన్ గారు బాబుకు కథ చెప్పాడన్న, వినగానే అసలు ఎగిరి గంతేసి ఓకే అని చెప్పిండట. అంటే ఆల్ సింగిల్ సిట్టింగ్స్. ఒక కథ అంత ఎగ్జైట్ చేసిందంటే డెఫినెట్గా బాగుంటాయి. వినగానే ఒక స్టార్ని ఎగ్జైట్ చేయడం అనేది. సో అప్పటి నుంచి సినిమా కొనాలని దానయ్య గారితో ఫాలో చేస్తూనే ఉన్నాను. ఆ కథ న్యూస్ ఉన్నప్పటి నుంచి. దాని తర్వాత పనిచేసే వాళ్ళు ప్రకాష్ రాజ్ గారితో నాకు జగన్ గారికి ఎలా ర్యాప్ ఉందో నాకు కూడా అలాంటి ర్యాప్నే ఉంది. సో ఎప్పుడు ఈ కథ గురించి ఈ సీన్స్ గురించి మా సెట్లో వస్తున్నప్పుడల్లా మాట్లాడుతుండేవాడు. డెఫినెట్గా కళ్యాణ్ గారు ఓకే చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఇంత బాగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా మిస్ చేయకుండా కొనాలని నైజాం ప్రయత్నం చేసి కొనడం జరిగింది. సో ఇంకా జగన్ గారిది ఈడియట్ కానీ పోకిరి కానీ ఈరోజు ఈ రాంబాబు. సో ఈడియట్ ఒక లవ్ స్టోరీతో ఒక క్యారెక్టరేషన్తో జగన్ గారు ఒక సూపర్ హిట్ తీస్తే, పోకిరి ఒక క్యారెక్టరేషన్ పెట్టుకొని ఒక మాఫియా మీద ఒక పోలీస్ ఆఫీసర్ని లింక్ చేసి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక క్యారెక్టర్ రాసి దాన్ని మీడియాని లింక్ చేసి చేశారంటే డెఫినెట్గా ఆ సీన్స్ విన్న తర్వాత ఈ సినిమా ఒక సూపర్ హిట్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్న కంటెంట్ ఇది. సో ఈ 18th రోజు అది ప్రూవ్ కాబోతుంది అనుకుంటున్నాను. సో ఇయర్ అంతేకాకుండా జగన్ గారు ఇయర్ బిగినింగ్లోనే ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ మొన్న జూలై ఇచ్చారు. సో అందరు కలిసి ఈ సినిమా, సో అన్ని పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా రాంబాబు ఇయర్ ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిజినెస్ మ్యాన్ దేవుడు చేసిన మనుషులు. మళ్ళీ ఈ సంవత్సరం పూరి గారితో ఈ సినిమా, కెమెరామెన్ గంగతో రాంబాబు. చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా నా జీవితంలో బిజినెస్ మ్యాన్ ఎంత పెద్ద అవకాశం, దానికంటే పెద్ద అవకాశం ఇది. సో ఈ అవకాశం ఇచ్చిన పూరి అన్నయ్యకి, అలాగే నిర్మాతలు దానయ్య గారికి, చంద్రబాబు గారికి, హీరో పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా కథ
చెప్పి ఇందులో క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంది తమ్ముడు, ఇది పడితే సినిమా చాలా రేంజ్ మారిపోతుంది. అలాంటి పాట అని నాకు ఫస్ట్ నుంచి జాన్ గారు చెప్తున్నారు. సో నాకు కొంచెం భయం వేసింది కూడా, మిగతా డ్యూయెట్లు అవి రాయడం ఏంటో కూడా ఆ క్లైమాక్స్ సాంగ్ రాయడం కొంచెం భయం వేసింది ఫస్ట్ నుంచి. సో దానికోసం చాలా పాటలు విన్నాను, చాలా లిటరచర్ చదివాను. దాన్ని ఈరోజు నా సమాజంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చే పాట అది. సో ఆ పాట కూడా ఇక్కడే రాశాను నేను, పల్లవి చరణాలు అన్నీ ఆఫీస్లోనే కూర్చొని రాశా. సో జాన్ గారితో డిస్కస్ చేస్తూ రాశాను. సో ఈ పాట, ఈ సినిమాతో కంటెంట్ అంతా లాస్ట్ ఆ పాటలోనే ఉంటుంది. నీ ఓటుని నీ వేటుకి వాడుతుంటే ఎంతగా, జుట్టు పట్టు రచ్చకీర్చి నిలదీయ నేరుగా, అదే పాట. ఈ పాట నాకు బాగా నచ్చింది, జనాలకు ఎక్కువ నచ్చింది. యాక్చువల్గా మాస్ సినిమాల్లో డ్యూయెట్లు ఇవి ఫస్ట్ హిట్ అవుతాయి. సో నాకు ట్విట్టర్లో దాదాపు 500 మెసేజ్లు ఈ పాటకి, తలదించుకు బతుకుతామన్న సాంగ్కి. చాలా హ్యాపీ అనిపించింది. రచయితగా చాలా గర్వపడే సాంగ్ అది. సో ఇప్పటివరకు నాకు ఏ అవార్డు రాలేదు, నంది అవార్డు రాలేదు, ఫిలింఫేర్ రాలేదు, ఏం అవార్డు రాలేదు. సో ఈ సినిమాతో, ఈ పాటతో డెఫినెట్గా వస్తుందని నమ్మకంతో ఉన్నాను నేను. సో ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మన నిర్మాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.